హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఒక బిగ్గెస్ట్ యూపీఐ క్యాష్ బ్యాక్ లూట్ గురించి చెప్పబోతున్నాను. మామూలు లూట్ కాదు. ఈ లూట్ ద్వారా మీరు 700 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా మీరు 700 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని ఖచ్చితంగా మిస్ చేయకుండా అండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీరు ఒకవేళ స్కిప్ చేస్తే గనక నేనైతే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్తాను. అంటే మీరు ఖచ్చితంగా చేయవలసిన థింగ్స్ అయితే చెప్తాను. అవి మిస్ అయితే గనక మీరు 700 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది లాస్ అయినట్టే. తర్వాత మీరు తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే. నేను ఇంకైతే ఏం చేయలేను. సో ఖచ్చితంగా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకొక విషయం, మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మంచి మంచి లూట్ అప్డేట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఇన్స్టెంట్ యూపీఐ క్యాష్ బ్యాక్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీరు గనక ఎర్న్ చేసుకోవాలని ఒక ఆలోచన ఉంటే గనక ఖచ్చితంగా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందే. ఇంకెక్కువ ఆలోచించకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టైడ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ టైడ్ అనేది ఒక బిజినెస్ అకౌంట్ అనమాట. ఇందులో మీరు జస్ట్ ఒక అకౌంట్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, బిజినెస్ అకౌంట్. అండ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇందులో మీరు 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. బట్ డోంట్ వరీ, ఇందులో మీకు ఒక కార్డ్ అనేది ఇస్తారు, ఒక ఏటీఎం కార్డ్ లెక్క. సో ఆ ఏటీఎం కార్డుతో మీరు బయట ఏటీఎం లోకి వెళ్ళి ఆ డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా విత్డ్రా చేసేవచ్చు. పెద్ద సమస్య అయితే కాదు. లేదనుకుంటే మీరు నార్మల్ గా ఏదైనా వ్యాలెట్ లో కూడా యాడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 500 రూపీస్ కి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో మీరు పర్ఫెక్ట్ గా చేస్తే మీరు ఇక్కడ ప్రాఫిట్ 700 రూపీస్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో అకౌంట్ ఓపెనింగ్ లింక్, ఆ లింక్ పై క్లిక్ చేయండి. ఆ లింక్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టైడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అంటది. అంటే ఏం లేదు, జస్ట్ మీరు టైడ్ లో ఏదైతే మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ని మీరు ఎక్కడైతే ఎంటర్ చేయండి. మాక్సిమం ఆధార్ ఓటీపీ కనెక్షన్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే బెటర్. సో మీరు ఏం చేస్తారంటే ఆ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. అండ్ మీ యొక్క యూపీఐ ఐడి అడుగుతుంది, ఎందుకంటే క్యాష్ బ్యాక్ కోసం, 700 రూపీస్ కోసం. సో మీరు గుర్తుపెట్టుకోండి, యూపీఐ ఐడిని మాత్రం మీరు పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఇవ్వండి. యూపీఐ ఐడి మీరు రాంగ్ ఇచ్చినా కూడా క్యాష్ బ్యాక్ అనేది రాదు, మిస్ అవుతారు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే యూపీఐ ఐడిని ఎంటర్ చేయండి, టైడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక అది డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. సో ప్లే స్టోర్ ద్వారా మాత్రం యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. సో డిఫాల్ట్ గా ప్లే స్టోర్ ఉండేలా చూసుకోండి. ఇంకా యాప్ బ్రౌజర్స్ అండ్ లైక్ వేరే డౌన్లోడర్స్ అయితే ఉండకూడదు. యాప్ డౌన్లోడ్స్ వివో ఆపోలో అయితే వేరే ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి రీడైరెక్ట్ అవ్వాలి. మీరు డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయకూడదు. సో లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ పై క్లిక్ చేసుకొని టైడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేస్తే అది డైరెక్ట్ గా ప్లే స్టోర్ లోకి వెళ్తుంది. సో ప్లే స్టోర్ లో టైడ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఓపెన్ ఫ్రీ అకౌంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ కు ముందు కంటే అంతకంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అయితే చేయాలి. సో ఆ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కింద మీకు యాడ్ రిఫరల్ కోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో అయితే రిఫరల్ కోడ్ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నేను ప్రొనౌన్స్ చేయలేను, ఎందుకంటే అది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో డిస్క్రిప్షన్ లో మీరు చేసేటప్పుడు ఏదైతే రెఫరల్ కోడ్ అనేది ఉందో ఆ రెఫరల్ కోడ్ ని మీరు అక్కడ ఎంటర్ చేయండి. డిస్క్రిప్షన్ లో పక్కా ఉంటుంది. రెఫరల్ కోడ్ మీరు మిస్ అయితే కనుక ముందుగానే చెప్తున్నాను, మీరైతే క్యాష్ బ్యాక్ ని మిస్ అవుతారు. అందుకే నేను వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ మీరు మిస్ అయ్యారనుకోండి, తర్వాత క్యాష్ బ్యాక్ రాలేదని చెప్పి మళ్ళీ నన్ను అడుగుతారు. కాబట్టి సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఏదైతే రెఫరల్ కోడ్ ఉందో ఆ రెఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత యాడ్ కోడ్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక మీకు ఈ విధంగా యూ హ్యావ్ యాడెడ్ ఏ రెఫరల్ కోడ్ అని కన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోండి. అక్కడ యాడెడ్ అని వస్తుంది. సో యాడెడ్ అని వస్తే మీరు డిస్క్రిప్షన్ లో రెఫరల్ కోడ్ ని ఎంటర్ చేసినట్టు. లేదనుకుంటే మళ్ళీ ఎడిట్ బటన్ క్లిక్ చేసుకోండి, లేదంటే యాడ్ రెఫరల్ కోడ్ క్లిక్ చేసుకొని అక్కడ ఏదైతే డిస్క్రిప్షన్ లో ఉందో ఆ రెఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. అండ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ వచ్చేసి తొలి క్యాష్ బ్యాక్ కోసం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే మొబైల్ నెంబర్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ కి ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీ మెయిల్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా టైడ్ నింట్ అయితే వస్తుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వెరిఫై యువర్ ఈమెయిల్ బటన్ ని క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసుకుంటే అది డైరెక్ట్ గా టైడ్ లోకి అయితే వెళ్తుంది. సో టైడ్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎనేబుల్ బయోమెట్రిక్స్ క్లిక్ చేస్తారు. సో మీరు ఫింగర్ ప్రింట్ లేకపోయినా కూడా ట్రై చేయండి. ఫింగర్ ప్రింట్ లేకపోయినా ప్యాటర్న్ ఉన్నా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎనేబుల్ బయోమెట్రిక్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్లికేషన్ స్టార్టెడ్ అని చెప్పి మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు మల్టిపుల్ టైమ్స్ ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఫ్రెష్ గా ఏదైతే ఉందో అంటే 2-3 అప్లికేషన్స్ అనేవి ఇక్కడ ఒకవేళ చూపించింది అనుకోండి, సో అక్కడ మీరు ఫ్రెష్ గా ఏదైతే ఉందో దాంతో కంటిన్యూ అవ్వండి. సో కంటిన్యూ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టార్టెడ్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సమ్ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీకు జెండర్ అడుగుతుంది. సో జెండర్ క్లిక్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు మీ పాన్ నంబర్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయండి. పాన్ నంబర్ ని ఎంటర్ చేసుకొని ఐ హియర్ బై డిక్లేర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక యువర్ ఆధార్ అడ్రస్ అనేది వెరిఫై చేయమంటుంది. సో మీరు సింపుల్ గా మీరు ఆధార్ లో ఏదైతే విధంగా ఉందో అడ్రస్, అదే విధంగా మీరు అడ్రస్ 1, అడ్రస్ 2, ఒకవేళ ఆప్షనల్ అడ్రస్ లైన్ 2 అయితే సో మీకు అవసరమైతే కనుక ఆ విధంగా మీరు సిటీ కానీ స్టేట్ కానీ వాటి అన్నిటిని కూడా ఇచ్చేసుకోండి. ఇచ్చిన తర్వాత మీకు ఒక కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. సో ఆ కార్డ్ అనేది మీకు ఏ అడ్రస్ కి కావాలని చెప్పి మీరు వేరేగా ఇచ్చుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఏదైతే ఆధార్ అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ కి మీరు డైరెక్ట్ గా డెలివరీ కూడా చేసుకోవచ్చు. ఈ కార్డ్ ఎందుకంటే కార్డ్ వచ్చిన తర్వాత మీరు యాక్టివేట్ చేసుకొని తర్వాత మీరు ఈ 500 రూపీస్ విత్డ్రా చేసుకోవడమో లేదంటే వేరే ఛాన్సెస్ కి యూజ్ చేసుకోవడమో చేసుకోవచ్చు అనమాట. సో 500 రూపీస్ అయితే మీ 500 రూపీస్ అయితే ఎట్టు పావు అనమాట అందులోనే ఉంటుంది. కార్డ్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని విత్డ్రా అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు స్టేట్ ఏమండి ఆధార్ పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో మీరు ఆధార్లో ఏదైతే పిన్ కోడ్ ఉందో మీ ఏరియా పిన్ కోడ్ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసుకున్న తర్వాత డెలివర్ కార్డ్ టు దిస్ అడ్రస్ క్లిక్ చేస్తే కనుక ఆ అడ్రస్ కి మీకు కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ యువర్ బిజినెస్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీరైతే బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. బిజినెస్ నేమ్ వచ్చేసి సింపుల్ గా మీ నేమ్ ఇవ్వండి, లేదనుకుంటే గేదెనే ఇవ్వండి. సో సింపుల్ గా మీ నేమ్ ఇచ్చేయండి, తెగిపోతుంది. సో మీ నేమ్ ఇచ్చిన తర్వాత బిజినెస్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక అది టిక్ చేసుకోండి. అది టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా బిజినెస్ కేటగిరీ అనేది దొరుకుతుంది. సో బిజినెస్ కేటగిరీలో మీరు ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేయండి. నన్ను అడిగితే ఫ్రీలాన్సింగ్ లాంటివి ఏమైనా సెలెక్ట్ చేయండి. సో ఫ్రీలాన్సింగ్ ఉంటే ఫ్రీలాన్సింగ్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. సో వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో బిజినెస్ కేటగిరీ కావచ్చు, బిజినెస్ నేమ్ కావచ్చు, అవి మాత్రం మీకు వాళ్ళు మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా బిజినెస్ కేటగిరీ సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మళ్ళీ వస్తుంది అనమాట. నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తారు. వీఆర్ చెకింగ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని లోడ్ అవుతుంటుంది. సో వెయిట్ చేయండి. సో వెయిట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫార్వర్డ్ అయితే కనుక ఈ విధంగా థ్యాంక్స్ ఫర్ సైనింగ్ అప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్ గా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వీడియో కేవైసీ అనేది కంపల్సరీ చేయాలి. వీడియో కేవైసీ కంప్లీట్ చేయాలి. అండ్ వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత 500 రూపీస్ అనేది డిపాజిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు 700 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది పక్కా వస్తుంది మీరు పక్కాగా చేస్తే. సో ఇక్కడ మీకు ప్రాఫిట్ వచ్చేసి 700 రూపీస్ కాబట్టి ఖచ్చితంగా అన్ని పర్ఫెక్ట్ గా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగొచ్చు, లేదంటే డైరెక్ట్ గా నాకు టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి ఆ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత ఛానల్లోనే మన టెలిగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. డైరెక్ట్ గా నన్ను పర్సనల్ గా చాట్ చేసి కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు అనమాట. ఐ విల్ ష్యూర్లీ రెక్టిఫై దెమ్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు వీడియో కేవైసీ కోసం మంచి కెమెరా కెమెరాస్ ఎనేబుల్ చేసుకోండి. కెమెరా ఎనేబుల్ చేసుకొని ఎలో చేసుకోండి. పర్మిషన్స్ అనేది ఎలో చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు పాన్ కార్డు, ఆధార్ కార్డు అడగరు, మాక్సిమం రెడీ చేసి పెట్టుకోండి ఒకవేళ ఎందుకని అవసరం అయితే. సో మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకుని నెక్స్ట్ బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయండి. అండ్ పక్కన క్యాప్చా ఉంటుంది కదా, ఆ క్యాప్చాని ఎంటర్ చేసుకుని నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మీ ఆధార్ కి ఓటీపీ అనేది వస్తుంది. దానికంటే ముందు ఒకవేళ మీకు డిజిలాకర్ కి ఆల్రెడీ పిన్ సెట్ చేసి ఉంటే కనుక మీ డిజిలాకర్ పిన్ ఎంటర్ చేస్తారు. ఒకవేళ సెట్ చేసుకోకపోతే ఇప్పుడు సెట్ చేసుకుని డిజిలాకర్ పిన్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఆధార్ కేవైసీ డీటెయిల్స్ అనేది ఇంకొకసారి చూపిస్తుంది. వాటన్నిటిని కూడా కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఈ విధంగా పాన్ కార్డ్ ఫోటో అయితే అడుగుతుంది అనమాట. సో మీ పాన్ కార్డ్ ఫోటోని అక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని క్లిక్ చేసుకొని ఒకవేళ పర్ఫెక్ట్ గా ఉంటే లుక్స్ గుడ్ క్లిక్ చేసుకొని, లేదంటే ఇంకొకసారి తీద్దాం అనిపిస్తే ట్రై అగైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత లుక్స్ గుడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఆక్యుపేషన్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేయండి. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ మాత్రమే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక స్టార్ట్ బటన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాంగ్వేజ్ అడుగుతుంది. సో అక్కడ మీరు మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్, ఒకవేళ మీరు హిందీ మీకు కరెక్ట్ గా వస్తే ప్రాబ్లం లేదు, హిందీ సెలెక్ట్ చేయండి. లేదనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా చెకింగ్ అనేది అవుతుంది. సో చెకింగ్ అయిన తర్వాత ప్రొసీడ్ అయితే కనుక ఫైనల్ గా మీకు మీ ఒక ఏజెంట్ అయితే వస్తారు. ఏజెంట్ వచ్చిన తర్వాత మీ కేవైసీని అయితే కంప్లీట్ చేస్తారు, వెరిఫై చేస్తారు వెదర్ ఇట్స్ యూ ఆర్ నాట్ అని చెప్పి. సో వెరిఫై చేసుకున్న తర్వాత ప్రొసీడ్ బటన్ ని క్లిక్ చేస్తే ఈ విధంగా వీఆర్ చెకింగ్ యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ అని మళ్ళీ పడుతుంది. సో వెయిట్ చేస్తే కనుక మీకు ఒక SMS అయితే వస్తుంది అనమాట. SMS లో థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ టు టైడ్ అని ఒక SMS అయితే వస్తుంది, ఒక పాపప్ నోటిఫికేషన్. సో ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ గా యాప్ లోకి అయితే లాగిన్ అయిపోవచ్చు. సో గో టు యువర్ అకౌంట్ క్లిక్ చేస్తారు. గో టు యువర్ అకౌంట్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే ఫైనల్ స్టెప్ 500 రూపీస్ అయితే ఫండింగ్ అనేది డిపాజిట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, అది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు యూపీఐ సెలెక్ట్ చేయండి. సో యూపీఐ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఎనీవే బటన్ క్లిక్ చేసుకొని
ఒక 500 రూపీస్ అయితే అక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏదో ఒక యూపీఐ పేమెంట్ తో అయితే భీమ్ కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు, ఏదో ఒక యాప్ తో పేమెంట్ అనేది కంప్లీట్ చేయండి. సో ఈ విధంగా మీరు 500 రూపీస్ యూపీఐ పేమెంట్ అనేది అందులో యూజ్ చేసుకొని ఇందులో డిపాజిట్ అనేది కంప్లీట్ చేయాలి. సో డిపాజిట్ కంప్లీట్ చేస్తే టాప్అప్ ఇన్ ప్రోగ్రెస్ వస్తుంది. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ బటన్ ని క్లిక్ చేస్తే కనుక ఆ విధంగా మీకు వ్యాలెట్ మీ నేమ్ చూపిస్తుంది. అదే విధంగా మీ వ్యాలెట్ లో ఎంత ఉందని చెప్పి డిపాజిట్ అయ్యిందా లేదనేది మీకు అక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే డిపాజిట్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మీరు చేస్తే సరిపోతుంది అనమాట. మీకు 700 రూపీస్ యూపీఐ క్యాష్ బ్యాక్ అనేది విత్ ఇన్ 2 to 3 days లో అయితే ఖచ్చితంగా క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం డిపాజిట్ చేసిన 500 రూపీస్ అనేది విత్డ్రా చేసుకోవాలి. అంటే క్యాష్ బ్యాక్ వచ్చిన తర్వాత విత్డ్రా అనేది చేయండి. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే మీకు ఈ టైడ్ కార్డ్ అనేది మీకు డైరెక్ట్ గా ఫిజికల్ గా డెలివరీ అవుతుంది మీ అడ్రస్ కి. సో అది వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ లోకి వెళ్ళండి. యాప్ లోకి వెళ్ళి అక్కడ కార్డ్స్ ఆప్షన్ ఉంటుంది. సో ప్రొఫైల్ పక్కన కార్డ్స్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు కార్డ్స్ అనేది ఈ కార్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో యాక్టివేట్ చేసుకోండి. అంటే ఫిజికల్ కార్డ్ వచ్చిన తర్వాత మాత్రం యాక్టివేట్ చేయండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్ గా డౌన్ కి స్క్రాల్ చేస్తే అక్కడ మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా టిక్ పెట్టుకోండి. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా టిక్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఏదైనా ఏటీఎం సెంటర్కి వెళ్ళి మీ ఈ కార్డ్ యూజ్ చేసుకుని విత్డ్రా అనేది చేసుకోవచ్చు. 500 రూపీస్ అనేది విత్డ్రా చేసుకునేటప్పుడు ఒక 20 రూపీస్ ఎంతో ఛార్జెస్ పడతాయి. సో అలా కాకుండా అంటే ఆ విధంగా డైరెక్ట్ గా మీరు హ్యాండ్ క్యాష్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ లేదు అలా కాదు అనుకుంటే కనుక మీరు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఏదైనా వ్యాలెట్ లో క్యాష్ అనేది యాడ్ చేసినప్పుడు కానీ, లేదనుకుంటే ఏదైనా బ్యాంక్ లో క్యాష్ అనేది యాడ్ చేసినప్పుడు కానీ డైరెక్ట్ గా మీకు కార్డ్ తో పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఏ వ్యాలెట్స్ లో లేదంటే ఏ బ్యాంక్ అకౌంట్స్ లో కార్డ్ తో పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుందో అక్కడ మీరు డైరెక్ట్ గా ఈ కార్డ్ యూస్ చేసుకొని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే లైక్ సింపుల్ గా మీరు అమెజాన్ లోకి వెళ్ళి యాడ్ మనీ క్లిక్ చేశారనుకోండి. సో అమెజాన్ లోకి వెళ్ళి యాడ్ మనీ క్లిక్ చేసేటప్పుడు, లేదంటే యాడ్ గిఫ్ట్ కార్డ్ క్లిక్ చేసేటప్పుడు అక్కడ పేమెంట్ ఆప్షన్ లో డైరెక్ట్ గా మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేయండి. క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టైడ్ కార్డ్ అక్కడ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయితే కనుక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో కంప్లీట్ చేస్తే కనుక ఆ 500 రూపీస్ అనేది డైరెక్ట్ గా టైడ్ నుంచి మీకు క్యాష్ బ్యాక్ వ్యాలెట్ లోకి అయితే యాడ్ అయిపోతుంది అనమాట. అంటే పర్టికులర్ గా మీరు ఏదైతే వ్యాలెట్ లోకి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యాలెట్ లోకి అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ 500 రూపీస్ అనేది విత్డ్రా అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి వీడియో కేవైసీ చేసేటప్పుడు ఏజెంట్ కి అయితే చెప్పొద్దు. అలా చేస్తే కనుక మీ టైడ్ అనేది యాక్టివేట్ అవ్వకపోవచ్చు అండ్ క్యాష్ బ్యాక్ కూడా మీరు మిస్ అవుతారు. కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు తీసుకురావద్దు. డైరెక్ట్ గా మీరు ఒకవేళ ఎందుకని అడిగితే మాకు బిజినెస్ వర్క్ ఉంది, లేదంటే ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, లేదంటే వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను, నాకు ఇలా బిజినెస్ అకౌంట్ కావాలని చెప్పి మీరు చెప్తే కనుక వీడియో కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా ఈ క్యాష్ బ్యాక్ కోసం చేస్తానని మాత్రం ఖచ్చితంగా చెప్పొద్దు. అండ్ ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ ద్వారా వెళ్ళి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం జాయిన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎర్న్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి ఆప్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.